ఆర్టిజన్ల సమ్మె మూడో రోజుకు చేరింది. డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఆర్టిజన్లు విరోచితంగా కొట్లాడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు యాజమాన్యం బెదిరింపులకు భయపడేది లేదంటున్నారు. అటు 24 గంటల్లో విధుల్లో చేరకపోతే డిస్మిస్ చేస్తామంటూ జెన్కో పంపిన వాట్సాప్ నోటీసులపై ఆర్టిజన్లు ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి నోటీసులు పంపటమేంటని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వం యాజమాన్యం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్లతో పలు ప్లాంట్లలో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరోవైపు కరెంటు కోతలు మొదలయ్యాయి. రాష్ట్రంలో చాలా చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. భూపాలపల్లి కేటీపీపీ, కొత్తగూడెం కేటీపీఎస్లో సమ్మె కంటిన్యూ అవుతోంది. ఇక ఎస్మా ప్రయోగించిన తగ్గేదేలే అని అంటున్నారు ఆర్టిజన్స్. తమ సమస్యలు తీరేదాకా యాజమాన్యంపై పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్తున్నారు. మరోవైపు సమ్మె ఇలాగే కొనసాగితే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పదవని విద్యుత్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి విద్యుత్ సంస్థల యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే ఆర్టిజన్స్తో చర్చలు జరపాలని వారు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆర్టిజన్ల సమ్మె అయితే మూడో రోజుకు చేరింది. ఆర్టిజన్ల సమ్మె ఎఫెక్ట్తో అయితే పలు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి అయితే బ్రేక్ పడింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు కోతలు మొదలయ్యాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ప్రధానంగా విద్యుత్ సంస్థల్లో పనిచేసేటువంటి ఆర్టిజన్స్ 3 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన దౌర్జన్యకాండ కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో కూడా చాలా మందికి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. తమను ఉద్యోగాల నుంచి తీసేస్తాము, ఖచ్చితంగా మీరు విధుల్లోకి హాజరు కావాల్సిందే అంటూ కూడా ఒక డెడ్ లైన్ పెట్టింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఉన్న ఆర్టిజన్లు అంతా కూడా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేటీపీఎస్ లో కావచ్చు, కేటీపీలో కావచ్చు, యాదాద్రి పవర్ ప్లాంట్ తో పాటు ఖమ్మం లాంటి కొన్ని ప్రాంతాలు, భద్రాద్రి పవర్ ప్లాంట్ లో కూడా కొంతమంది చాలా మంది కూడా ఇటు సమ్మెలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ రోజు వరకు కూడా ఇదే పరిస్థితి ఇంకా కొనసాగిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు రాత్రి నుంచే విద్యుత్ కోతలు మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి సంబంధించినటువంటి అంశంలో ఆర్టిజన్ సమ్మె ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమ్మె కొనసాగిస్తా ఉన్నారు. తమను వారిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఏపీ ఎస్ఈపీ రూల్స్ ను వర్తింపచేయడం, అంతేకాకుండా చాలా మందికి సంబంధించినటువంటి అంశంలో 2026 వేతన సవరణకు సంబంధించినటువంటి జీతాల పెంపు అంశాన్ని కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల నుంచి ఆర్టిజన్ ఉద్యోగులంతా కూడా ఉద్యోగాలు మాని వాళ్ళంతా కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వారితో చర్చలు కూడా జరిపింది లేదు. వారిపైన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తమను చర్చలకు ఖచ్చితంగా పిలవాలి, అంతేకాకుండా ఉన్నటువంటి డిమాండ్లు ఏవైతే వాటన్నింటినీ కూడా పరిష్కరించాలని కూడా సూచించారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కొంతమంది ఆర్టిజన్ ఉద్యోగులందరికీ కూడా పూర్తి స్థాయిలో వాట్సాప్ మెసేజ్లు వెళ్ళాయి. ఖచ్చితంగా విధుల్లో చేరాలంటూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఎన్నికల ముందు వారికి ఓట్ల కోసం వాడుకొని ఇప్పుడు తమను ఉద్యోగాల నుంచి తీసేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పంతోందంటూ కూడా సూచిస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం నిరసన తెలిపేటువంటి హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా వారు పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సంబంధిత శాఖ మంత్రి కూడా వారిని పిలిచి మాట్లాడినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. సింధూరా, అయితే కిరణ్, సమ్మె ఇలాగే కొనసాగితే ప్రజలు ఖచ్చితంగా తీవ్ర ఇబ్బందులు పడతారు అనేసి ఆర్టిజన్ల చర్చలకు పిలుపునివ్వాలి, వాళ్ళని చర్చలకు పిలవాలి అని చెప్పి విద్యుత్ నిపుణులైతే సూచిస్తున్నారు. మరి ప్రభుత్వం, రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చాలా పవర్ ప్లాంట్ లో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడికక్కడ కరెంటు కోతలు కూడా మొదలయ్యాయి. మరింత పరిస్థితి మాత్రం విషమిస్తే మాత్రం కరెంటు కోతలు మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న దాదాపు 1300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అటు నిన్న రాత్రి నుంచి కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ లో కూడా, అంతేకాకుండా ఖమ్మంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోవడంతో విద్యుత్ కోతలు కూడా కొన్ని ప్రాంతాల్లో పెరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రేపటి నుంచి పూర్తి స్థాయిలో పవర్ హాలిడేను ప్రకటించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా వెళ్లకుండా వారందరినీ పిలిచి చర్చలకు పిలిపిస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి గట్టెక్కి బయటపడేటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించట్లేదు.
రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొత్తానికి ఆర్టిజన్ల సమ్మె అయితే 3వ రోజుకు చేరింది. డిమాండ్ల సాధనే లక్ష్యంగా అయితే కొట్లాడుతున్నారు ఆర్టిజన్లు. రేవంత్ సర్కార్ పై అయితే 3 రోజులుగా రాజీలేని పోరాటం చేస్తున్నారు. యాజమాన్యం బెదిరింపులకు భయపడేది లేదని, అలాగే విధుల్లో చేరకపోతే డిస్మిస్ చేస్తామన్న నోటీసులు అయితే బేఖారతు చేయమని, అర్ధరాత్రి నోటీసులు పంపటం ఏంటని ఆర్టిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆర్టిజన్ల సమ్మె ఎఫెక్ట్ తో పలు ప్లాంట్లలో అయితే విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. దాంతో రాష్ట్రంలో కరెంటు కోతలైతే మొదలయ్యాయి.